కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాష్ట్ర విద్యుత్ రంగ ముఖ చిత్రం మారిపోబోతుంది. 3 ట్రిలియన్ ఎకనామీ లక్ష్య సాధనలో భాగంగా భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 15 నుంచి 20 ఏళ్ల ప్లాన్ను సిద్ధం చేసుకోవాలని ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు గ్రీన్ ఎనర్జీ చక్కని పరిష్కారమని చెప్పారు. బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొట్టారాయన. Seriously planning for the requirement of the energy of the state. ఈ రాష్ట్రం 3 ట్రిలియన్ ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన పంప్ స్టోరేజ్ అని తీసుకొని వచ్చి దీంతో ఏంటంటే అష్యూర్డ్ పవర్ అందుబాటులో రావడానికి అవకాశం ఉంది. బ్యాటరీ స్టోరేజ్ 4 to 5 hours ఉన్నా ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో దాని కెపాసిటీని బట్టి, నీళ్ల కెపాసిటీని బట్టి, చెరువు కెపాసిటీని బట్టి ఎన్ని గంటలైనా పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యవస్థ. దీనికి మోస్ట్ సూటబుల్ రాష్ట్రాలు ఈ దేశంలో ఏమున్నాయంటే తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సూటబుల్ స్టేట్. ఎందుకంటే ఇక్కడ కొండలు, గుట్టలు, ఎత్తులు, పల్లాలు ఎక్కువగా ఉన్నాయి. అటు ఇటు 2 నదులు, జీవనదులు ఉన్నాయి. అంటే వాటర్ స్టోర్ చేసుకొని పైకి పగలు సోలార్ పవర్ తక్కువ ధర ఉన్నప్పుడు పైకి పంప్ చేసుకోవటం, రాత్రిపూట కొండలు కట్టుకున్న దానికి కిందికి వదిలితే నీళ్ళు మళ్ళీ కరెంట్ ఉంటుంది. సో ఇది గ్రీన్ పవర్ గానే ప్రపంచం అంతా. దీంట్లో ఎవరు ముందు ఉన్నారయ్యా మరి ఇక్కడ మనకు మంచి అనుకూలమైన అవకాశాలు ఉన్నాయి. గత 10 ఏళ్ళు ఎందుకు ప్లాన్ చేసుకున్నట్టు చేసుకోవాలి. కానీ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాయలసీమలో మళ్ళానే కొండలు గుట్టలు ఉంటే ఆడ ఒకటి పెట్టుకుని పిన్నాపురం దగ్గర వాళ్ళు పంప్ స్టోరేజ్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఆ ప్రొడక్షన్ కూడా వచ్చేసింది. సో ఇది మిగతా రాష్ట్రాలు కూడా పెద్ద ఎత్తున ఆల్రెడీ చాలా రాష్ట్రాలు స్టార్ట్ చేసుకొని చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాయి. బట్ వేరే తెలంగాణ స్టేట్ మాత్రం వీఆర్ బిహైండ్ ఫార్ ఇప్పటివరకు స్టార్ట్. ఈ రెండు అత్యంత అవసరమైంది. ఎందుకంటే సోలార్ పవర్ తక్కువ ధరకు దొరుకుతుంది మిగతా థర్మల్ పవర్ పోల్చుకుంటే. ఓ సందర్భంలో సోలార్ పవర్ రూపాయికి కూడా దొరికింది. తక్కువ టైం తీసుకుంటే ఒక్కోసారి 16 పైసలు, 25 పైసలు కూడా దొరుకుతుంది. సో అటువంటి దాన్ని మనం ఈ బ్యాటరీలో స్టోర్ చేసుకుంటాం, లేకపోతే ఈ పంప్ స్టోరేజ్ దాంట్లో చేసుకుంటే తక్కువ ధరకే పవర్ మనం అందించడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితిని మనం అందుకోలేకపోయాం, ముందుగా ప్లాన్ చేసుకోలేకపోతాం. వచ్చిన అందుబాటులో ఉన్న టెక్నాలజీని, అందుబాటులో ఉన్న జియోగ్రఫికల్ కండిషన్స్ తెలంగాణ పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కోల్ బ్లాక్స్ లేవు. అందుకే ఇప్పటికి కూడా పిట్ హెడ్స్ అంటే భూపాలపల్లిలోనో, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గరనో, లేకపోతే ఎక్కడెక్కడైతే కోల్ బ్లాక్స్ ఉన్నాయో ఆడ పవర్ పెట్టిన దానికి రామగుండం దూరంగా కొన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి బుక్ క్యారీ చేసేదానికి పవర్ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకోసమే మేము ఎక్కడా కూడా పవర్ ఇది కోల్ బ్లాక్స్ లేని దగ్గర ఎక్కడా కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకోవట్లేదు, అనుకోదు కూడా. ఎందుకంటే వీ నో ది కాస్ట్ అండ్ వీ డోంట్ వాంట్ టు పుట్ ఎనీ బర్డెన్ ఆన్ ద పీపుల్. పాల్వాన్ చార్మినార్ చూడండి, రామగుండం అనేది అక్కడే బుగ్బాయ్ ఉంది. నిజాం ఎప్పుడో స్టార్టింగ్ లో ఫస్ట్ పెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది దాని ఏజ్ అయిపోయి కొలాప్స్ అయిపోయింది. కాబట్టి అక్కడే కోల్ ఉంది, అక్కడే వాటర్ ఉంది. తక్కువ ధరకి, అత్యంత తక్కువ ధరకి ఆడ ప్రొడక్షన్ తీసుకోవాలి. ఈ రాష్ట్ర అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేయకుండా సక్రమంగా గాలి కుదిలేసి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత ట్రాన్స్పరెంట్ గా వ్యవస్థను తయారు చేసి ప్రజలకు అందిస్తా ఉంటే, ఇవన్నీ అందిస్తే 3 ట్రిలియన్ ఎకానమీ దిశలో ఈ రాష్ట్రం వెళ్ళిపోతే, అభివృద్ధి చెందితే 13% గ్రోత్, 10% పవర్ గ్రోత్ వచ్చేస్తే ఈ ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎక్కడ మేలు జరుగుతుందో అనేటువంటి బాధ, భయం ఉన్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు బాధ.